ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 24. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. నవీన అంటే తెలుసు, నూతన అని. సో అనదర్ వర్డ్, అదొక సినోనిమ్. నవీన అన్న నూతన అన్న ఒకటే. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది న్యూ నేచర్ అనే మాట ఉంటుంది. సో వాట్స్ న్యూ అబౌట్ న్యూ ఇయర్? కొత్త సంవత్సరాన్ని కొత్తదిగా చేసేదేంటి? లేకపోతే కొత్త సంవత్సరం నిజంగా క్రొత్త అనుభవాలను మన జీవితంలోకి తీసుకొని రావడం అంటే అర్థం ఏంటంటే, చూడండి, చాలామంది నాకు ఈ జాబ్ చేసి చేసి బోర్ కొట్టేసింది అంటారు. కొంతమందికి లైఫే బోర్ కొట్టేస్తుంది. కొంతమందికి అడ్వెంచర్స్ చేయడం ఇష్టం, ఎప్పుడు ఏదో ఒక క్రొత్తది. సో క్రొత్తదనం కోసం వెతుకుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నవీన స్వభావమును ధరించుకొనవలెను. జస్ట్ లైక్ హౌ వి డ్రెస్ అప్. బయటికి రాకముందు, ఒక ఫంక్షన్కి వెళ్ళకముందు, మందిరానికి రాకముందు ఒక మంచి వస్త్రాన్ని, చక్కగా నిండుగా మనం వస్త్రాలు వేసుకొని ఎలా వచ్చామో, దేవుని బిడలంగా మనము నవీన స్వభావమును ధరించుకోవాలి. మనందరికీ తెలుసు, మనలో ప్రాచీన స్వభావము అనేది ఒకటి ఉంది. బిఫోర్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు అవర్ లైఫ్, బిఫోర్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు అవర్ హార్ట్, ఏసే మన హృదయంలోకి రాకముందు మన జీవితం, దానిలో మన పాత స్వభావం ఉంటుంది అనమాట. దాన్నే బైబిల్ గ్రంథంలో ప్రాచీన స్వభావము అనే మాట చూస్తాం. ఓల్డ్ నేచర్. దేవుని తెలిసిన వారు దేవుని చిత్తం కొరకు ఎదురు చూడడం, దేవుని ఆలోచనలు ఏంటి, దేవుని ప్రణాళికలు ఏంటి, నన్ను ఇలా దేవుడు సృష్టించాడంటే, నన్ను ఈ కాలంలో ఉంచాడంటే, నన్ను ఈ కుటుంబంలో పెట్టాడంటే, నన్ను ఈ ఆఫీస్లో పెట్టాడంటే, నన్ను ఇటువంటి సమాజంలో ఇటువంటి పరిస్థితుల్లో పెట్టాడంటే, నేను దేవుని కొరకు ఎలా బ్రతకాలి, నేను దేవుని ఎలా మహింపరచాలి, నేను దేవుని ఉద్దేశాలను ఎలా నెరవేర్చాలి అని ఆలోచించడం ప్రక్కన పెట్టి, నా జీవితం, నా ఇష్టం, నేను ఎలా అయినా ఉండగలను, నేను ఎలాగైనా నా జీవితాన్ని మార్చుకోగలను, ఎలా అయినా జీవితాన్ని మలుచుకోగలను అంటే అర్థం ఏంటంటే, కంప్లీట్గా అథారిటీ, అధికారం దేవుని చేతిలో ఉందని మర్చిపోయి, మన జీవితం యొక్క పగ్గాలు మనమే తీసుకొని, మన జీవితం యొక్క డ్రైవర్ సీట్లో మనమే కూర్చొని జీవితాన్ని నడిపించుకున్నట్లు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువు మన జీవితంలోకి రాకముందు మనలో ఒకటి ఉంటుంది. అదేంటంటే ప్రాచీన స్వభావము అని అంటారు, ఓల్డ్ నేచర్. కానీ ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో, దట్ ఓల్డ్ నేచర్ ఇస్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. సో ద ఓల్డ్ పర్సన్ ఇస్ డెడ్. పాత వ్యక్తి చనిపోయాడు. ఇక నుంచి ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన స్వభావం కలిగి దేవుని కొరకు మనము బ్రతకాలి అనేది. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, మనందరము నవీన స్వభావమును ధరించుకొనవలెను. వీ హ్యావ్ టు వేర్ అ న్యూ నేచర్. నవీన స్వభావం. ఈ నవీన స్వభావం ఏంటంటే, దేవుని చేత నియంత్రించబడే స్వభావం. ఈ నూతన సంవత్సరం నిజంగా న్యూ ఇయర్ మనకి ఎప్పుడు అవుతుందంటే, వెన్ వీ హ్యావ్ దట్ న్యూ నేచర్. ఆ నూతన స్వభావాన్ని ఎప్పుడైతే మనము ధరించుకున్నాం. మనందరికీ తెలుసు, మన స్వభావంలో ఇంకా ఏమి మార్పులు జరగాలో మనకు తెలుసు. మనకు తెలుసా తెలీదా? మనకు తెలుసు, మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా బాగా తెలుసు. ఎందుకంటే మన ద్వారా అడ్వర్స్గా ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళే కాబట్టి, ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మన ఫ్యామిలీ మెంబర్సే. సో మన కోపతాపాలు అవనియండి, మన తొందరపాట్లు అవనియండి, మనం చేసే రాంగ్ డెసిషన్స్ అవనియండి, వాటి యొక్క ఫస్ట్ ఎఫెక్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మన స్వభావంలో ఏమి మార్పులు చేసుకోవాలో మనకు తెలుసు. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఏమనంటే, మీరు నవీన స్వభావమును ధరించుకోవాలి. సో ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన ఒక తీర్మానం ఏంటంటే, నా స్వభావం ఏంటో నాకు తెలుసు, బట్ నా స్వభావాన్ని నేను దేవుని సహాయము ద్వారా మార్చుకోవాలనుకున్నా. ఐ వాంట్ టు చేంజ్ మై నేచర్. స్వభావం మార్చడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే స్వభావం అనేది అదొక రూట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఒక చెట్టుకు వేరు ఎలాగా భూమి లోపల ఉంటుందో, అలాగే మనలో ఉన్న స్వభావం కూడా దట్ ఈస్ డీప్ విత్ ఇన్ అస్. అది ఇన్వాలంటరీగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం అలా ఉండాలని, అలా చేయాలని అనుకోం, కానీ స్వభావం కనుక, బికాజ్ ఇట్స్ ఆర్ నేచర్, అది ఏదో ఒక విధానంలో మేనిఫెస్ట్ అయిపోతూ ఉంటుంది మన జీవితంలో, మనం చేసే పనుల్లో, మనం మాట్లాడే మాటల్లో, అవన్నీ వచ్చేస్తుంటాయి. కానీ దేవుని సహాయము ద్వారా ప్రాచీన స్వభావమును జయించి నవీన స్వభావమును మనం కలిగి ఉండడానికి, ధరించుకోవడానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. మన జీవితంలో ఈ నవీన స్వభావాన్ని ధరించుకోవడం ఎలా పాసిబుల్ అవుతుంది అని మనం ఆలోచిస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చందుడి, మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి అని రాస్తూ ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలాసార్లు మనం అనుకుంటాం సేవ చేయడం అంటే వెళ్ళి ప్రపంచాన్ని అంతటినీ మార్చడం అని. మనకున్న డెఫినేషన్ అది కదా. సేవ అంటే ఏంటి? వేరే వాళ్ళకి వెళ్ళి యేసే గురించి చెప్పడం, వేరే వాళ్ళకి సువార్త ప్రకటించడం, వేరే వాళ్ళు మార్పు చెందేటట్లు చూడడం అని. బట్ ఇక్కడ యుక్తమైన సేవ అని ఒక మాట వ్రాసారు. అదేంటంటే మన మనస్సు మారి మనము రూపాంతరం చెంది మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుట. దైవజనులు జాన్ వెస్లీ గారు కూడా చెప్తూ ఉంటారు, రివైవల్ అనేది, ఉజ్జీవం అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలంట? ఫ్రమ్ అజ్, నా నుండి. మార్పు అనేది చాలాసార్లు చూడండి, వైఫ్ ట్రైస్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ద హస్బెండ్. భార్య అంటది భర్త ఎప్పుడు అతనే తప్పండి, అతనిలోనే పొరపాట్లు ఉన్నాయి, అతనిలోనే మిస్టేక్స్ ఉన్నాయి, అతను మారాలి, అతను మార్పు చెందకపోవడం వల్లే నా బ్రతికిలా ఉంది. చాలాసార్లు పేరెంట్స్ పిల్లల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే భర్త భార్యను బ్లేమ్ చేస్తాడు, భార్య భర్తను బ్లేమ్ చేస్తారు, తర్వాత పిల్లలు తల్లిదండ్రులు బ్లేమ్ చేస్తారు, తల్లిదండ్రులు పిల్లల్ని బ్లేమ్ చేస్తారు. కానీ యాక్చువల్గా దేవుడు కోరుకుంటున్న సేవ ఏంటంటే, డోంట్ స్టార్ట్ చేంజింగ్ ద పర్సన్ అరౌండ్ యూ, బట్ స్టార్ట్ చేంజింగ్ యువర్ సెల్ఫ్. ముందు అందరినీ మార్చడం మానేసి, అందరినీ మార్చడంలో అలసిపోవడం, ఫ్రస్ట్రేట్ అయిపోవడం, చికాకు పడిపోవడం, కృంగిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం మానేసి, ముందు మనల్ని మనము దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని, లార్డ్ ఐ ప్రెజెంట్ మై సెల్ఫ్ టు యూ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. నన్ను నేను సమర్పించుకుంటానయ్యా, నన్ను మార్చు, ముందు నన్ను మార్చు. ఐ వాంట్ టు బికమ్ ద పర్సన్ దట్ యూ వాంట్ మీ టు బి. నువ్వు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నానో అలా నన్ను చెయ్యి. చాలాసార్లు కుటుంబాలలో సమాధానం పోవడానికి, డిస్టర్బెన్సెస్ రావడానికి కారణం ఏంటంటే, వైఫ్ ఏమో హస్బెండ్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది, హస్బెండ్ని మార్చాలనుకుంటుంది, హస్బెండ్ వైఫ్ని మార్చాలనుకుంటాడు, ఆ తర్వాత పేరెంట్స్ పిల్లల్ని మార్చాలనుకుంటారు, పిల్లలు అనుకుంటారు అసలు పేరెంట్స్ మారితే ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోద్దని. సో యూ ఆల్వేస్ స్టార్ట్ బ్లేమింగ్ ద అదర్ పర్సన్, యూ ఆల్వేస్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ద ఫాల్ట్స్ ఇన్ ద అదర్ పర్సన్. మనం కాకుండా మన ప్రక్కన ఉన్న వ్యక్తుల్లో మనం తప్పులు వెతుకుతూ ఉంటాం. వాళ్ళది వీళ్ళది, వాళ్ళది మారితే ఎంత బాగుండు, వీళ్ళు ఇది మారితే. కానీ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మిమ్మల్ని మీరే సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దిస్ న్యూ ఇయర్, ఈ కొత్త సంవత్సరంలో నిజంగా మన ఇంట్లో, ఇల్లు పాతదే కదండి, న్యూ ఇయర్కి ఎవరైనా ఇల్లు మారుతూ ఉంటారా? ఎవ్రీ న్యూ ఇయర్కి ఇల్లు మారేవాళ్ళు. ఇల్లు మారడం అంటే ఈజీ కాదు, చాలా కష్టం కదండి ఇల్లు మారడం. సో న్యూ ఇయర్లో కొత్త బట్టలు జత వేసుకొని ఆ తర్వాత వాషింగ్ మెషిన్లో పడేయడం అది ఓకే, కానీ న్యూ ఇయర్లో ఇల్లు అలాగే ఉంటుంది. కొత్త సూర్యుడు ఏమైనా ఉదయిస్తాడా? సేమ్ సూర్యుడు. కొత్త వాళ్ళు ఎవరైనా పుట్టుకొస్తారా ఇంట్లో? అందరూ వాళ్ళే. సో వీఆర్ ద సేమ్ ఓల్డ్ పీపుల్, వీ లివ్ ఇన్ ద సేమ్ ఓల్డ్ హౌస్, వీ హ్యావ్ ద సేమ్ ఓల్డ్ కండిషన్స్. ఫైనాన్షియల్గా మనకుండే ఒకవేళ ఏదైనా బర్డన్స్ ఉంటే, లోన్స్ ఉంటే అవన్నీ అలాగే ఉంటాయి. ఒకవేళ ఆరోగ్యపరంగా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే అవి కూడా అలాగే ఉంటాయి. అయితే పరిస్థితులన్నీ అలాగే ఉంటాయి. కానీ జీవితంలో ఒక నూతనమైన మార్పు రావాలంటే మాత్రం ఆ మార్పు ఎవరి దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి? ఫ్రమ్ అస్, మన నుండి. సో లెట్స్ స్టాప్ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ అదర్ పీపుల్. వాళ్ళలో ఈ పొరపాటు ఉంది, వీళ్ళలో ఈ పొరపాటు ఉంది, వాళ్ళు అది మారితే అసలు ఇంకా ఫ్యామిలీ ఎంత బాగుంటుందో అని. చూడండి, చాలాసార్లు మనం వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాం. కానీ నిజానికి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నిన్ను నువ్వు మొదట దేవునికి సజీవ యాగంగా సమర్పించుకో. ప్రెజెంట్ యువర్ బాడీ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్ టు ద లార్డ్. అప్పుడు నీ మనస్సు మారడం ద్వారా, నీవు నవీన స్వభావాన్ని ధరించుకోవడం ద్వారా నీ కుటుంబంలో నూతనమైన అనుభవాలు ప్రారంభం, నూతనమైన ఆశీర్వాదాలు, ఫ్లో ఆఫ్ న్యూ బ్లెస్సింగ్